మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయండి. పార్టీల పరంగా అయితే ఏంటంటే బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతుంది. కొన్ని ఇబ్బందుల్లో ఉన్న అంటే కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు కొన్ని సిట్టు దర్యాప్తులకు హాజరవుతున్నారు. అది కావాలని కక్షపూరితంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదే విషయంలో ఏంటంటే కాంగ్రెస్ కొంచెం కక్షపూరితంగానే వెళ్తుందేమో అన్న ఉద్దేశం ఈ మన బీఆర్ఎస్ నాయకులు అది హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైలైట్ చేసి ఏంటంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కొంచెం దెబ్బగా కరెక్ట్గానే ఉన్నాయి మధ్య వాస్తవానికి చెప్పాలంటే. మరి ఈ మూడు పార్టీలు గెలిపేవరదు అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేము. ఓకేనండి, అది అనొచ్చు. ఎందుకంటే ఎవరి పార్టీ తరఫున వాళ్ళు చెప్పేది వాళ్ళు నమ్మకంగా అలాగే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు ఉత్సాహపరిచేలాగా మాట్లాడాలి. అంతేగాని మేము ఓడిపోతాం అని అయితే చెప్పరు ఎట్టి పరిస్థితుల్లోనూ. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా మాకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మా అంతేంటో చూపిస్తాం, మా పవర్ ఏంటో మేము ప్రజలకు తెలియజేస్తాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈ దేశంలో బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మేమే రావాలనేసి వాళ్ళు గట్టిగానే చెప్పుకుంటున్నారు. అల్టిమేట్గా ఏంటంటే మూడు పార్టీలు బలంగానే ఉన్నట్టు నాకు తెలుస్తుందమ్మా. ఓవరాల్గా ఏంటంటే జనసేన ఏదో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏంటంటే పూర్తిగా అక్కడ ఆ ప్లేస్లో ఆ మనుషుల్ని, ఆ వ్యక్తులు నిలబెట్టేదాకా జనసేన ముందుకెళ్ళిందా లేదనేది మనకు తెలియదు.